కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కేసీఆర్ ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై కేసీఆర్ కామెంట్లను ఆయన ఖండించారు. పెట్టుబడులు, ఉద్యోగాలు రావడం కేసీఆర్ కు ఇష్టం లేనట్టుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన చాలా ఒప్పందాలు కార్యరూపం దాల్చలేదని చెప్పారు. అభివృద్ధికి దోహదపడేలా కేసీఆర్ సలహాలు ఇవ్వాలన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే మరొక వైపు రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు, పరిశ్రమలు అసలే వద్దు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావద్దని పూర్తి స్థాయిలో నిన్ననే మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన విధానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. వారి మాటల్లో అదే ధ్వనిస్తాం. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి 5 లక్షల కోట్ల పైమించి పెట్టుబడులు ఎంఓయూలు జరిగితే ఆ ఎంఓయూలను అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంబంధించి గొప్ప పారిశ్రామికవేత్తలు చేసుకున్న ఈ ఎంఓయూ సంబంధించిన అంశాన్ని చాలా తేలికగా కొట్టుపడేసింది. పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. మా ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టితో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తరుణంలో మరి ఎందుకు చూడలేకపోతా ఉన్నారో అర్థమవుతలేదు. దేశం మొత్తం కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలుగు సినిమా సాహిత్యం కళల వైభవాన్ని చాటి చెప్పేందుకు కృషి